26 అక్టోబర్ 2025 ఆదివారం జిల్లా క్లబ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరిగింది. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత 4:30 ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ క్లబ్లో 2042 మంది ఓటర్స్. ఆ రోజు పోలింగ్ 1169 జరిగింది. అయితే ఈ క్లబ్ వాతావరణం ఒకటి ఏంటంటే, జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి క్లబ్ కేంద్రంలో ముఖ్యంగా స్పోర్ట్స్, అదేవిధంగా క్యాంటీను, జిమ్ము, షటిల్, టెన్నిస్ అన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ జిల్లా క్లబ్కు అందరూ జిల్లా అధికారులు, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, మిగతా అధికారులు అందరూ కూడా అనేక రకాలుగా సహకారాన్ని అందించారు. ఇది నా ఉద్దేశం ఏంటంటే, క్లబ్ పరిస్థితిని దాన్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోవాల్సిన ఒక అవసరం సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ మనం అందరం ప్రెస్తో పాటు మిగతా అధికారులకు కూడా బాధ్యత మనది. అయితే ఎన్నికల్లో ఈరోజు పేపర్లు చూసిన తర్వాత స్టేట్మెంట్కి తిరిగి జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఉదయం నుంచి కూడా పాల్గొంటూ దాదాపు 3 గంటల వరకు కౌంటింగ్ అయింది. ఆ తర్వాత మన గుద్దెటి శివకుమార్ వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేశారో వారు అంటే ఆ రోజు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ, కోశాధికారి 5 మంది సభ్యులకు ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా యునానిమస్ అయిన విషయం మీకు తెలుసు. ఉపాధ్యక్షులకు సంబంధించి ఎన్నికల అధికారిగా అంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఉపాధ్యక్షుల రికార్డింగ్ మాత్రం కృష్ణుడు అని చెప్పేసి వారు జోనల్ ఎలక్షన్ ఆఫీషియల్గా కూడా పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వారు రికార్డ్ చేశారు, రికార్డ్ చేసినారు ఎన్నికల అంటే మా క్లబ్ మా వైపు నుంచి. అదేవిధంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక శివకుమార్ వచ్చిన తర్వాత నరేందర్ ఉన్నారు, వారి ఏజెంట్ ఉన్నారు, క్యాండిడేట్స్ ఉన్నారు. క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత కూడా వెరిఫికేషన్ కొరకు లాస్ట్ 2:30 అవుతుంది. మాకు టోటల్ వెరిఫికేషన్ కొరకు అంత నేరో మార్జిన్ ఉంది కాబట్టి వెరిఫికేషన్ కావాలని చెప్పేసి ఆలోచిస్తే అంటే రౌండ్ వారీగా కూడా అప్పటికే వెరిఫికేషన్ జరగడం జరిగింది. అంటే దాదాపు ఒక 100 ఓట్లకు ఒక రౌండ్ అనుకున్నాం. అక్కడ ప్రతి ఒక్క రౌండ్కు ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసినారు. ఎస్ అన్న తర్వాత ముందరకు పోయినాం. మొత్తం 46 రౌండ్స్, అంటే ఒక్కొక్క రౌండ్లో 25 ఓట్లు. కాబట్టి ఎన్నికల తర్వాత సుదర్శన్ గారు ఉండి, తర్వాత మన శివప్రసాద్ గారు ఉండి వెరిఫికేషన్ కావాలి, టాలీ కావాలని చెప్పేసి అన్నప్పుడు సుదర్శన్ గారు చెప్పారు. మొత్తం టాలీ చేసి తన లెక్కలు చూపించారు. సుదర్శన్ గారు వైస్ ప్రెసిడెంట్ గురించి, ఎందుకంటే నేను పక్కలో ఉన్నా, మొత్తం లెక్కలు రాసింది మొత్తం వారు చూశారు. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గురించి సుదర్శన్ గారు చెప్తారు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు చెప్పారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇందాక మన ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు మాకు 25th లాస్ట్ మంత్, సో 25/9 రోజు మాకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అంతకుముందు ఉన్న గొడవల దాని నుంచి కూడా అవన్నీ మార్పిచ్చేసి మళ్ళీ మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా సామరస్యంగా మనం చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎలక్షన్ జరిగింది. అందరికి తోడుగా మేము ఉండి చేశాము. ఎలక్షన్ రోజు కూడా ఏదన్నా అంటే 2042 మంది ఎలక్షన్స్ అంటే మన క్లబ్ చరిత్రలో మొదటిసారి. ఇంతకుముందు మనం గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ 400, 500 అంతకంటే ఓట్లు ఎక్కువ లేకుంటుండే. చిన్నగా మన దగ్గర అయిపోయి సాయంకాలం 4 వరకు ఎలక్షన్ అయిపోతే 4:30 కౌంటింగ్, 7:30 వరకు రిజల్ట్స్ వచ్చేస్తుండే, వెళ్ళిపోతుంది మనం. సో అంటే క్లబ్ చేతుల్లో మొదటిసారిగా ఈసారి 1169 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. దీంట్లో కూడా ఇంటలెక్చువల్ ఫ్యామిలీ ఇది. అందరూ కూడా అంటే డాక్టర్స్, లాయర్స్, బిజినెస్ మన్సన్స్, రిపోర్టర్స్, ఇంకా అంతా ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మన దగ్గర ఓటు హక్కు వినియోగించడానికి వచ్చారు. సో దాని పరంగా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.
పబ్లిక్ అంటే ఎక్కువ ఓటింగ్ అయితే అనే ఉద్దేశంతో కూడా మేము ఏం చేసామంటే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ కూడా రిక్వెషన్ పెట్టేసుకున్నాము. వాళ్ళు కూడా సదుపాయాలు మనకు ట్రాఫిక్ కానీ అది కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా చేశారు. దాంట్లో కూడా మీరు అందరూ మీడియా మిత్రులు చూసింటారు. మీరు ఇక్కడ అన్న చూస్తుంటే మిగతా అంతా దానికి తోడు మేము ఏం చేసామంటే ఇంతకుముందు ఎవరు అసిస్టెంట్లు ఎవరు ఉంటుందో తెలియదు, మనకంటే ఐడియా లేదు. కానీ ఈసారి మేము ఏం చేసామంటే బీయింగ్ ఏ అడ్వకేట్స్ ఉంటుంది కాబట్టి ఒక సిస్టమ్ మీద పోవడం ఉద్దేశంతో ఒక మాతో పాటు ఇంకో 5 మెంబర్స్ అడ్వకేట్లు అంటే ఫర్ సర్వీస్ ఓన్లీ. ఈ ఎలక్షన్ వరకు దానికంతా కూడా నామినేషన్ రుసుము తీసుకోవడము అన్నీ చేయడం జరిగింది. కానీ మేము ఎటువంటి సింగిల్ రూపాయి లేకుండా కూడా ఓన్లీ